నిజంగా వీటిని ఏం పెట్టి పిలవాలో అసలు అర్థం అవట్లేదు బాబాయ్. ఎందుకు అంటే ఆ రేంజ్ లో ఉన్నాయి సినిమా అప్డేట్స్. 2 సినిమా గ్లిమ్స్ అప్డేట్స్ దింపారు దుల్కర్ మాయ, ఆకాశంలో ఒక తార, కాంత. ఈ 2 మూవీ గ్లిమ్స్ మామూలుగా డిఫరెంట్ గా భలే ఉన్నాయి. ఎంతైనా దుల్కర్ సినిమాలకి బెల్లే డిఫరెంట్ గా ఉంటాయి, స్టోరీ సెలక్షన్ గానీ ఏదైనా. అందులో మలయాళంలో రిలీజ్ అయిన తెలుగు డబ్బెడ్ కోసం కూడా వెయిటింగ్, చార్లీ అలాంటి సినిమాల కోసం. ఇక నెక్స్ట్ కూలీ సినిమా ట్రైలర్ లేకుండా సినిమా రిలీజ్ చేస్తారన్నారు. ఎందుకు ట్రైలర్ రిలీజ్ చేయట్లేదంటే మొత్తం నార్త్ సౌత్ మిక్స్ చేసిన స్టార్ హీరోలు ఉన్నారు కదా, వాళ్ళ క్యారెక్టర్ రివీల్ చేస్తే సినిమాలో దమ్ము ఉండదని చెప్పేసి. ఎందుకంటే డైరెక్టర్ గా చూస్తే ఆ కిక్ వేరుంటది, మళ్ళా ఏదో డిస్కషన్ చేసి తేడాలు వస్తాయేమో అని ఆగస్టు 2వ తారీఖు ట్రైలర్ వదులుతున్నారు బాబాయ్. అయితే ప్రతి ఒక్కరు మామూలు వెయిటింగ్ కాదు, ఎందుకంటే ఇది ఎల్సీయూవా కాదని. బట్ ఇది సినిమా అయితే ఎల్సీయూలో కాదు, కూలీ మూవీ కోసం తెగ వెయిటింగ్. రజనీకాంత్ కి మళ్ళా ఇంకో హిట్ కోసం వెయిటింగ్ అనమాట. ఇక కింగ్డమ్ మూవీ హిట్ కోసం కొండన్న ఎంత వెయిట్ చేస్తున్నారో మీకు తెలిసిందే. ట్రైలర్ అయితే మంచి ప్రామిసింగ్ గా ఇచ్చింది, భలే ఉంది. ఇక జూలై 31వ తారీఖు రిలీజ్ బాబాయ్, రచ్చర్ అంబోలానే. ఇక సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇక మీరు సినిమా చూసినట్టయితే కింద కామెంట్ చేయండి. అవతార్ 3 ఫైర్ అండ్ డాష్ ట్రైలర్ అయితే బాగుంది, కానీ అవతార్ 1 అవతార్ 2 ఇచ్చినంత మజా అయితే ఇవ్వలేదనే చెప్పాలి. ఇక కొత్త తెగ కనపడుతుంది, అవతారులు ఉన్నారు, కొత్త తెగ అవతారులు. ఇది నిప్పు మరియు బూడిద గురించి తిరిగే సినిమాగా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది బాబాయ్. ఇక మహా అవతార్ నరసింహ మూవీకి తప్పకుండా వెళ్ళండి బాబాయ్. ఇది మన కథ, మన విష్ణుమూర్తి లక్ష్మీనరసింహ స్వామి గురించి విజువల్ గా ఎక్స్ట్రీమ్ గా చాలా బాగా చూపించారు, కథ పరంగా చాలా బాగా తీసుకెళ్లారు. ఇక క్లైమాక్స్ అయితే ఇంకా చెప్పలేను. మీరు ఒక్కసారి సినిమా చూశాక, నేను ఇప్పుడు చెప్పా కదా వీడియోలో, అబ్బా నిజంగా నువ్వు చెప్పబెట్టి సినిమా చూశాను, మిస్ అయ్యావని థియేటర్ లో అనాల్సిందే. ఈ సినిమాకైతే తప్పకుండా వెళ్ళండి బాబాయ్. ఒకవేళ మహావతార్ నరసింహ సినిమా చూసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. మరి ఈ లిస్ట్ లో మీకు ఏ అప్డేట్స్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాయన. ఇంకో వీడియోతో కలుద్దాం.